చెప్పలేని గోళ్లతో చీల్చి చెండాడతాడు. అదే నారసింహ అవతారం యొక్క ప్రత్యేకత. చూడండి, ఎవరినైనా ఏ అఘాయిత్యాలు అగుర్చాలు చేసిన భగవంతుడిని ఆర్తితో ఒక్కసారి మనం తలిస్తే ఆయన వెంటనే ప్రత్యక్షం అవుతాడు. పిల్లల్ని హింసించినా కూడా ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు. మనకు త్రేతాయుగంలోనే మనకు పోతన గారు భాగవతంలో చెప్తారు, గజేంద్ర మోక్షంలో, సిరికించెప్పడు శంఖ చక్రయుగంబు చేదోయి సంధింపడు, ఏ పరివారంబు జీరుడు అప్రకపతిం బంధింపడు, ఆకర్ణి కాంతర దమ్మిల్లము జొక్కనొత్తడు, శ్రీకుజో పరిచయాలాంచలమైన వీడుడు గజ ప్రాణ వనోత్సాహి. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆర్తితో మనం పిలిస్తే ఖచ్చితంగా ప్రత్యక్షమే ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో మనకి రక్షిస్తాడు అనేది మనకి పెద్దలు చెప్పిన ఉవాచ అన్నమాట. అక్కడ నుండే మనకి భగవంతుడిని ప్రార్థించడం, మనం ఆరాధించడం, మనం అనుగ్రహం పొందడం అనేది త్రేతాయుగం నుండే మనకి తెలిసింది. అటువంటి గొప్ప నారసింహ అవతారం యొక్క ప్రత్యేకతని మా చిట్టిపొట్టి చిరంజీవులు ఒక చిన్న నృత్యాంశంలో మీ ముందు ప్రదర్శించడానికి ఇచ్చేశారు. మరొకసారి మీరు చప్పట్లతో వాళ్ళని అభినందించాలి, మీరు మర్చిపోతున్నారు.
నీవు మృత్యు. అది నీ భ్రమ. కానీ ఈ గదాదండమును చూడు. ఇది పరమేశ్వర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి నిన్ను తప్పలేనా? చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపిన నీ హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఒరే వాచాల, మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నారో చెప్పగలవా? చెప్పగలను. ఉపసంహరించి శాంతించు స్వామి. ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించిన వాడు. నీ విన్నపమునే మన్నించగలడు. శాంతింపమని ప్రార్థించు నాయనా. శ్రీ మానిని మందిర భక్త మందార త్రైలోక్య సమ్మోహనాకార ప్రేమ అవతార జగన్నాథ లోకాధినాథ మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి వేదాలి రక్షించి దేవాసురుల్ క్షీరవారాన్ని రచ్చగా ఘోర కూర్మావతారుండవై మందరం పెట్టి శ్రీ మోహిని వేషము
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శుభయోగ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః నమో నమః నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు సుదర్శన చక్రము మంగళహారతు ఇచ్చినది మహాకాల చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ స్మరణమే ప్రపంచబాల ప్రహ్లాదుని ఏ హిరణ్యకశిపుడు హింసింపననే సర్వదానముల సర్వావస్థల సర్వదిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహ అనుగ్రహింపుము నరసింహ యాదగిరీశ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ